మీరు సినీ దర్శకులుగా చాలా పాపులారిటీగా మీకు పేరుంది. ఇదే సందర్భంలో ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున మీరు బీసీలకు సంబంధించిన ఏ సభ జరిగినా, ఎక్కడ సమావేశం జరిగినా మీరు పాల్గొంటున్నారు, అలాగే మీరు మాట్లాడుతున్నారు. సరే, మీరు విద్యార్థి దశ నుండి చూసినా కానీ, సినిమా ప్రస్థానం చూసినా కానీ, సినిమాలో మాత్రం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలే ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు, అలాగే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మీరేం చెప్తారు? మీ కామెంట్ ఏంటి? తాజాగా అంటే ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్ అనేది చాలా అత్యవసరంగా పెట్టిన ఎలక్షన్ లాగా భావిస్తున్నారు జనం. ఓకే. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్తో బీసీలకు 42% ఇస్తామని చెప్పి 6 నెలల్లోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ తర్వాత ఎలక్షన్కి వెళ్తామని చెప్పి ప్రకటించటము, హామీ ఇవ్వటం జరిగింది. ఓకే. కానీ 2 సంవత్సరాల తర్వాత హడావుడిగా ఈ సర్పంచ్ ఎలక్షన్ పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటుందా ఉండదా అనే దాని మీద అనుమానాలు పెంచుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కులగణన చేశారు, కానీ కులగణనలో ఏ క్యాస్ట్కి ఎంత జనాభా ఉందనేది ఇంతవరకు ప్రకటించలేదు. ఓకే. అది ప్రకటించాల్సిన అవసరం ఉంది. సో తర్వాత ఒక బిల్లును చేశారు, ఇంకో బిల్లు చేశారు. ఇవన్నీ కాకుండా వీళ్ళు తమిళనాడులో జరిగిన రిజర్వేషన్స్ని మోడల్గా తీసుకొని 9th షెడ్యూల్లో పెట్టించి రాజ్యాంగ హక్కు కల్పించే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు తప్పటడుగులు వేశారనేది ఇప్పుడు జనం అభిప్రాయపడుతున్నారు. ఎందుకు తప్పటడుగులు వేశారంటే, ఇది కోర్టులలో నిలవని కేసులని చాలామంది మేధావులు, బీసీ సంఘాలు కూడా మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాయి. ఓకే. మీరు చేసే ప్రక్రియలో లోపాలు ఉన్నాయి, రేపు భవిష్యత్తులో కోర్టులకు వెళ్తే కోర్టులు నిలబడవు, కాబట్టి మీరు రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. మీరు దీన్ని 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పేసి చాలామంది మేధావులు, చిరంజీవి గారు కావచ్చు, మిగతా రాజకీయ పక్షాలు కావచ్చు, లేదనుకుంటే కుల సంఘాలు, బీచ్ సంఘాలు కూడా చాలామంది ప్రభుత్వానికి సలహా ఇవ్వటం జరిగింది. కానీ ఆ దశలో ప్రయాణం అయితే జరిగినట్టు కనపడలేదు. ఎందుకంటే దీనికి పరిష్కార మార్గం ఒకటే ఒక పరిష్కార మార్గం ఏంటంటే 42% రిజర్వేషన్ కనుక బీసీలకు హక్కుగా కల్పించాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయాల్సింది ఏంటంటే, ఆ హక్కుని రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా పార్లమెంట్ విధానంలో రక్షణ కల్పించే విధంగా ఉండాలి తప్ప తాత్కాలికమైన ఉపశమనం కోసం చేసే ప్రయత్నం చేస్తే ఇట్లాగే ఈ ఉద్యమం కొనసాగుతుంది, ఈ అసమానతలు అనేవి ఇంకా పెరుగుతాయి. సార్, రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నదంటే కేంద్రం నుండి రావాల్సిన గ్రాంట్స్ కూడా ఆగిపోతున్నాయి. ఈ మార్చి తర్వాత మాత్రం 3000 కోట్లు కూడా వెనక్కిపోయే అవకాశం ఉంది. ఇటు గ్రామీణ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. అందుకోసమే ఒకవైపు రిజర్వేషన్ల కోసం మా ప్రయత్నం చేసినా కానీ ఇటు కేంద్రము ఇటు ఒప్పుకోవట్లేదు. అందుకోసమే గుర్తుకు సంబంధం లేని ఈ ఎన్నికలు అయితే మాత్రం నిర్వహిస్తున్నాము, నిధుల కోసమే అని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు వచ్చే నిధులు 3000 కోట్లు. మరి అదేదో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాగానే నిధులు ఇప్పుడు 2 సంవత్సరాలుగా నిధులు వేస్ట్ అయిపోయినాయి కదా. మరి గవర్నమెంట్ రాగానే ఎలక్షన్ నిర్వహించి మేము నిధుల కోసం ఎలక్షన్కి పోతున్నాం, సర్పంచ్లు ఇప్పటికే పెండింగ్ బిల్లులతో చాలామంది అవస్థ పడుతున్నారు, చాలామంది అప్పులు చేసిర్రు, సో అనివార్యత ఉంది కాబట్టి మేము సర్పంచ్కి వెళ్తున్నాము, లీగల్గా పద్ధతి ప్రకారం చట్టపరంగా నిలిచేటట్టుగా మేము బీసీ హక్కును కల్పిస్తామని అదే దేశంలో చెప్పుంటే ఆ బిగినింగ్లోనే సర్పంచ్ ఎలక్షన్ పోయి ఉంటే చాలా మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కాదు. ఓకే. చాలా గ్రామాల అభివృద్ధికి ఆటంకం కలిగేది కాదు, కుంటుపడేది కాదు కదా. మీరు ఆ రోజు ఎందుకు చేయలేదు? మీరు రాగానే ఆ మాట చెప్పి చేసి 2 సంవత్సరాలు ఎందుకు తాత్సారం చేశారు? ఆ రోజు చేసి ఉండొచ్చు కదా. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే 3000 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో ఎంత? రాష్ట్ర బడ్జెట్ మొన్న 3 కోట్లు, 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లలో రాష్ట్ర బడ్జెట్లో 3000 కోట్లు ఎంత? ఇది గ్రామ అభివృద్ధికి మీరు మాత్రం చేయలేరా? సో ఇంకోటి కూడా ఏంటంటే, మీరు అదే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తూ ఉన్నారు. మరి ఈ రోజుకి ఎన్ని రూపాయలు కేటాయించారు, రూపాయలు ఎన్ని కేటాయించారో చెప్పాలి. అసలు బీసీల కార్పొరేషన్ సంబంధించి బీసీల అభివృద్ధి కోసం ఏం ఖర్చు పెట్టారో కూడా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే, మీకు నిజంగానే బీసీల పట్ల ప్రేమ ఉంటే రాజ్యాంగం అడ్డొస్తుంది, లేదా కోర్టులు అడ్డొస్తున్నాయి, బీజేపీ చేయట్లేదు, ఇవన్నీ కూడా పక్క వాళ్ళ మీద తోసేయకుండా మీ చేతుల్లో ఉన్న పనిలో మీరు ఏం చేయగలిగారు? అంటే ఏం చేయాలి సార్? చేతుల్లో ఉన్న పని, మీ చేతుల్లో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, ఎంతమంది బీసీలకు ఇచ్చారు? మీ రాజకీయ పార్టీ కానీ, మీ ప్రభుత్వం కానీ, మీ అధినాయకులు కానీ, మీ అధిష్టానం కానీ
మీ కంట్రోల్లో ఉండే నామినేటెడ్ పోస్టులో గౌరవప్రదమైన పోస్టులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ క్యాబినెట్ హోదా ఉన్నాయి కానీ ఇంతవరకు మీరు ఎంతమందికి బీసీలకు ఇచ్చారు? 50% మోస్ట్లీ దగ్గర అరౌండ్ 50% ఓకే మీరు ఒకే కమ్యూనిటీకి ఇచ్చారు కదా, ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు కదా, రెడ్డి సామాజిక వర్గానికి. మరి మీకు బీసీల పట్ల ప్రేమ ఉందని ఎట్లా అనుకోవాలి బీసీలు? అవునా కదా? మీరు ప్రత్యక్షం కనపడతా ఉంది కదా మీకు. మీకు మీ సంకల్పము మీ యొక్క ఆలోచన విధానము మీరు నామినేటెడ్ పోస్టులో నిజంగా కనుక 40% కాదు 30% బీసీలకు ఇచ్చి మీ జనాభా ప్రాతిపదికన అగ్రకులాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు అగ్రకులాల ప్రాతిపదికన బీసీలు ఉన్నారో ఆ కులాది పూర్వక ఎంబీసీలకు ఎక్కడ చోటు జరగలేదు. సో మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లను కూడా నామినేటెడ్ పోస్టులో తీసుకొచ్చేసి వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ ఈ రాజ్యాంగంలో ఈ రాజకీయ ప్రక్రియలో కావచ్చు లేకుంటే రాజ్యంలో కావచ్చు వాళ్ళ వాటాని వాళ్ళకి ఇచ్చుంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండేది. మీరు నిజంగా కూడా ఇది చట్టపరంగా నిలబడలేదంటే దానికి ఒక డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లు మీరు ఎందుకు కార్పొరేషన్ చైర్మన్ లేకపోయారు? 10% కూడా లేని అగ్రకులాలకి 50% కార్పొరేషన్ ఎట్లా ఇస్తారు మీరు? 90% మందికి ఎందుకు ఇవ్వలేకపోయారు? సో ఇవన్నీ కూడా వీళ్ళ అడుగులు అన్నీ కూడా వీళ్ళు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నట్టుగా కనబడట్లేదు. కాబట్టి ఈరోజు ఉద్యమం అనివార్యమైంది. సార్ నెక్స్ట్ పరిషత్ ఎన్నికలు అయితే మాత్రం ఉండబోతున్నాయి. అవి రాజకీయ పార్టీల గుర్తులతో జరిగేటి. ఇప్పటివరకు అయితే మాత్రం ఇవి మేము నిధుల కోసమే చేశాము, కానీ పరిషత్ ఎన్నికల మాత్రం 42% రిజర్వేషన్ల కోసం మేము చట్టబద్ధంగా ఫైట్ చేస్తామని చెప్పారు. ఫైట్ చేస్తారా లేకపోతే ఇస్తారా? ఫైట్ చేయడానికి ఇవ్వడానికి చాలా తేడా ఉంటుంది కదా. ఇప్పుడు ఇస్తామని చెప్పమనండి. ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేకపోయాం? మా ప్రభుత్వం కేంద్రంలో అధికారులు ఉంటే గంట సేపట్లో రిజర్వేషన్లు ఇస్తామని కూడా పొన్నం ప్రభాకర్ అంటున్నారు. ఆ మాట తెలియదా? ఎలక్షన్ హామీ కామన్ డిక్లరేషన్ అప్పుడు ఆ మాట ఎందుకు చెప్పలేకపోయారు? రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితేనే మేము ఇస్తామని చెప్పుంటే బాగుండేది కదా. ప్రజల్ని మోసం చేసినట్టు కదా. ఓకే, ఈరోజు ఆ మాట మాట్లాడటం ఎంత పొరపాటు. అదో కామన్ డిక్లరేషన్ నిజాయితీగా చెప్పుంటే అవును కాంగ్రెస్ పార్టీ కానీ దాన్ని కూటమి కానీ కేంద్ర ప్రభుత్వాన్ని స్థాపిస్తే కేంద్ర ప్రభుత్వంలో మేము కీలకంగా ఉంటే ఖచ్చితంగా మేము 42% ఇస్తాము. మీరు గెలిపించాల్సింది రాష్ట్రాల్లో కాంగ్రెస్నే కాదు దేశంలో కాంగ్రెస్ను గెలిపించాల్సిన అవసరం ఉంది అని ఆ రోజు చెప్పుంటే ప్రజలు నిర్ణయించుకునేవాళ్ళు. నిజాయితీగా ఉండేది కదా. మీరు ఇచ్చిన హామీ నిజాయితీగా ఉండేది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఆయన సంఖ్యలో పుస్తకం పెట్టుకొని తిరుగుతున్నాడు, రాజ్యాంగ పుస్తకాన్ని. కానీ రాష్ట్రంలో వచ్చి ఏ నాయకుడికో ఆ నాయకుడు ఆ పుస్తకాన్ని వాళ్ళ ఇష్టానికి రాసుకుంటున్నారు. సో మరి ఆయన పుస్తకం పట్టుకొని తినడంలో వాల్యూ ఉంది. ఆ గౌరవం పుస్తకానికి దక్కట్లేదు కదా. రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఆయన మీద కూడా గౌరవం పోద్ది కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మొన్న ఓటేసింది కేవలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖాలు చూసి కాదు. ఓకే, వాళ్ళు ఇచ్చిన హామీలు, తర్వాత సోనియా గాంధీ గారికి మీద ఉన్న అపారమైన గౌరవం. సోనియా గాంధీ గారి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అనేది మెజార్టీ ప్రజల్లో ఉంది. ఓకే, సోనియా గాంధీ గారు కనుక కీలక నిర్ణయం తీసుకోకపోతే ఆ ధైర్యమైన స్టెప్ వేయకపోతే డెఫినెట్గా తెలంగాణ వచ్చేది కాదు అనేది చాలామంది జనాల్లో ఉంది. తెలంగాణలో ఆమె పట్ల అపారమైన గౌరవం ఉంది. ఆమె వచ్చి 10 సంవత్సరాల తర్వాత లేదు ఈ హామీలు ఇస్తున్నాము 6 గ్యారెంటీలు ఇస్తున్నాము, నేను మాట ఇచ్చాను తెలంగాణ ఇచ్చాను కాబట్టి హామీలు ఇస్తామని చెప్పడంతో ప్రజలు ఆమె వైపు మొగ్గారు. ఆమె పట్ల ఉన్న ప్రేమ గౌరవం అభిమానంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ ఇప్పుడు రాష్ట్రం జరుగుతున్న పరిపాలన ఏంది? ఏమైనా పొంతనుందా? వీళ్ళు ఇచ్చిన హామీలకి ఒక హామీ అని నెరవేరిందా? నేను హామీల గురించి నెరవేరటి గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎట్లాగో మాట్లాడుతూ ఉంటారు, అనుభవంలో ప్రజలు ఎట్లాగో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకు దేనికైతే నమ్మి ఎందుకోసమైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మనం అనుకుంటున్నారో ప్రజలు, ఆ హామీలు వాళ్ళకు దక్కనప్పుడు వాళ్ళ స్పందన ఎట్లాగో మనకు కనబడతా ఉంది, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి నేను అటువైపు పోవట్లేదు. మీరు బీసీలకు ఏం న్యాయం చేశారని దాని మీద మాట్లాడదాం మనం.